గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో బుధుడు, శుక్రుడు, రాహువు, శని, తృతీయంలో కుజుడు, 4 గ్రహాలు ఒకే చోట ఉండి యోగించటం వల్ల బలమైన కార్యసిద్ధి ఉంటుంది. శుభప్రదమైన అదృష్టం కొనసాగుతోంది. వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వాణిజ్య వర్తక విషయాలు కలిసి వస్తాయి. పలు మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అందుకు అవసరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. విశేషంగా బుద్ధి పనిచేస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. కాలానుగుణంగా మీ సంకల్పాలను పూర్తి చేసుకోండి. మీరు చేసే సాధనను బట్టి ఫలితం సిద్ధిస్తుంది. ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది. ధర్మచింతనతో ధైర్యంగా మీ ఆశయాలను చక్కగా సాధించడానికి ఈ కాలం ఎంతగానో ఉపయోగపడుతుంది. పనులు వాయిదా వేయకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోండి. వెతుకుతున్నది దొరుకుతుంది. దయాగుణంతో సంభాషించడం ద్వారా శాంతి లభిస్తుంది. స్నేహ బాంధవ్యాలు మరింతగా బలపడతాయి. కుటుంబంలోని వ్యక్తులకు మీ నుండి మేలు చేకూరుతుంది. అందరూ కలిసి ఆనందించే అంశం ఒకటి ఈ వారంలో చోటు చేసుకుంటుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృషభ రాశి వారికి 5 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానం చేయటం వల్ల మరింత సంపదలు సమకూరుతాయి. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి. దానాలు అవసరం లేదు.